రవీంద్ర భారతి వేదిక మీద టీచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడాడు. అది మాత్రం తప్పే సార్. 10 సంవత్సరాలు అంటే ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడట. అవును సార్, 10 ఏళ్ల వరకు మీకు ఛాన్సే లేదండి. మరి ఎలా ఇప్పుడు? బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా కుర్చీకి ఏమన్నా? బంక? కుర్చీకి రాసుకున్న బంక కూడా అమ్ముతారా? ఎక్కడ దొరుకుతుంది సార్ ఆ బంక? జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? నిజంగా అలాంటి బంక ఉంటుందా సార్? కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రికి. ఆయన కూడా సేమ్ ఇలాంటి సామెత ఇందాక చెప్పారు, ఆ చెడ్డ కోతి వనమెల్లా సెరిసిందని. అద్దం ముందు నిలబడండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో అద్దం ఎందుకు సార్? పెద్ద మిర్రర్ ఉండొచ్చు, నీకంటే పొడుగున్న మిర్రర్ ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు. ఆ అద్దంతో ఏడ్ చేయమంటారా ఆయన్ని? ఆ మిర్రర్ ముందు నిలబడండి. నిలబడి నేను 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తున్నా అని చెప్పని ఆ మిర్రర్ ఇమేజ్ అడిగితే ఆ మిర్రర్ ఇమేజ్ చెప్తాను నువ్వు చేయలేదు అని చెప్పని. దానికి అద్దం ముందు నిలబడి అడగం ఎందుకండి? ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు కదా. మెంటల్ దొబ్బిందేమో నాకు అర్థం కాదు ఒక్కసారి. ఇదిగో మీరు ఇలా తిడతారు కాబట్టి వాళ్ళు కూడా అలాగే తిడతారు. సెల్లుకి సెల్లు. 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో నింపుతా అని నింపినావు 2 లక్షల ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. నువ్వు ఇచ్చిన ఉన్నటువంటి 50,000 ఉద్యోగాల్లో 40,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు సృష్టించిన ఉద్యోగాలే, ఆయన నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలే. అవి నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చిన అని చెప్పానంటే నవ్వాలనా ఏడవాలనా తలకాయకి ఏం గుద్దుకొని కొట్టుకొని చచ్చిపోవాలో చెప్పండి. మీరు అంత టెన్షన్ పడకండి సార్, లైట్ తీసుకోండి. నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళా చెప్తా ఉన్నా, నీ ఇంట్లో ఉన్న అద్దం ముందు నిలబడి. అయ్యో రామా, మళ్ళీ అద్దం అంటారేంటి సార్? ఈ అద్దాల టాపిక్ వదిలేండి కాసేపు. గాడిద పని చేయాలా, గుర్రం పని చేయాలా, కుక్క పని చేయాలి. కానీ రాజకీయాల్లో ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చెయ్యరు, అదే మ్యాజిక్.